దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా నీ డాడీ రెక్కలు విరిచావా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా కొట్టే పాపాయి రాని రాదని తెలిసాక కథలన్నీ కంచికి పోవా చిన్నబోయి పడుకోవేమంటూ ఎప్పుడైనా నిన్ను కసిరానా అయితే చూడంటూ అలిగావా నా పసికోనా ఏనాడు లేవను అంటూ పడుకుంటున్నావా నూరేళ్ల నిద్రతోని రెప్పలు మూసావా దూరంగా పోకే దొరకనంతగా తిరిగొచ్చే దారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా నీ డాడీ రెక్కలు విరిచావా. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತಿನ ದಿನ ನಮ್ಮೆಲ್ಲರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಅರ್ಥಪೂರ್ಣ ದಿನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ತಪ್ಪಾಗಲಿಕ್ಕಿಲ್ಲ. ಯಾಕೆಂತ ಹೇಳಿದ್ರೆ ನಮ್ಮ ಪ್ರಮೋದ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಅವ್ರನ್ನ ನಾವು ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾನಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ವಿ. ಒಂದು ಪೊಲೀಸ್ ಇಲಾಖೆಯಲ್ಲಿ ಅವರು ಸೇವೆ ಸಲ್ಲಿಸ್ತಾ ತಮ್ಮ ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆಯ ಜೊತೆಗೆ ಏನು ಮಾನವ ಸೇವೆ ಮಾಧವ ಸೇವೆ ಅನ್ನೋವಂಥ ಒಂದು ಆ ಅರ್ಥದಿಂದ ಅವರು ಸದಾ ಮಾನವರಿಗೆ, ಕಷ್ಟದಲ್ಲಿರುವವರಿಗೆ, ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿಗಳಿಗೆ, ಮಾನವೀಯತೆಗೆ ಇನ್ನೊಂದು ಹೆಸರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ತಪ್ಪಾಗಲಿಕ್ಕಿಲ್ಲ. ಇವತ್ತಿನ ದಿನ ಏನು ನಮ್ಮ ನಗರದ ರೈಲ್ವೆ ನಿಲ್ದಾಣದ ಬಳಿ ಮಧ್ಯಾಹ್ನ ನಾವು ಏನೋ